నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అలాగే హెల్దీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా హెల్దీ రెసిపీ, సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అనమాట. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి. అదేంటంటే జొన్న సజ్జ దోశ అనమాట. జొన్నలు అలాగే సజ్జలు వేసి దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా పిండి చేసి పెట్టేసుకున్నామంటే ఆ పిండితో ప్లెయిన్ దోశ అయినా వేసుకోవచ్చు, ఇంకా ఆనియన్ ఊతప్పం అయినా వేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా క్యారెట్ ఊతప్పం వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే అదే పిండితోని గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఏం చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే పిల్లలకి కూడా ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. మనకి హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదండి, దానికోసమే చెప్తున్నాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే మిస్ అవ్వకండి. అందరం వీలైనంత వరకు హెల్తీగా తినడానికి ట్రై చేయాలి. ఇక లేట్ చేయకుండా అయితే ఈ జొన్న సజ్జ దోశని ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఈ జొన్న సజ్జ దోశ చేయడం కోసం అయితే నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు సజ్జలు, అలాగే 1 గ్లాస్ వరకు జొన్నలు, 1 గ్లాస్ వరకు మినపప్పు తీసుకోవాలి. మినపగుండ్లు అంటారు కదా, అవి అన్నీ ఒకే గ్లాస్తోనే కొలుచుకోవాలి మనమైతే ఇక్కడ. తర్వాత ఒక అర గ్లాసు లేదు అంటే పావు గ్లాసు, నేనైతే ఒక పావు గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. రేషన్ రైస్ అయితే తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. కొంచెం మెంతులు, కాకపోతే నార్మల్ రైస్ అయితే కొంచెం గట్టిగా వస్తుంది దోశ, రేషన్ రైస్ అయితే బాగా వస్తుంది అనమాట. దానికోసమే నేను రేషన్ రైస్ తీసుకున్నాను. వీటన్నింటినీ కలిపి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ అలా వాష్ చేసేసి నానబెట్టి పెట్టుకోవాలి ఒక 8 గంటల పాటు. కొందరైతే మినపప్పు సపరేట్గా నానబెట్టుకుంటూ ఉంటారు, అలా అయినా నానబెట్టి పెట్టుకోవచ్చు. మినపప్పు అయితే మనం గ్రైండ్ చేసి ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది, అలా సపరేట్గా నానబెట్టుకునే వాళ్ళు. నేనైతే ఎక్కువగా ఇలా అన్నీ కలిపి నానబెడుతూ ఉంటాను. అదైతే మీ ఇష్టం అనమాట. సజ్జలు, జొన్నలు, మెంతులు సపరేట్ నానబెట్టుకోండి, మినపప్పు సపరేట్ నానబెట్టుకోండి. సపరేట్ నానబెట్టుకోవాలనుకునే వాళ్ళు. ఇక్కడైతే ఒక 8 గంటల పాటు అన్నీ చక్కగా నానిపోయాయి. మిక్సీ జార్లోకి వేసేసి అవి మునిగేలా వాటర్ వేసేసి ఇలా గ్రైండ్ చేసేసాను. మీరు కావాలి అనుకుంటే గ్రైండర్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తక్కువ పిండి చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లోకి అయితే వేసేసాను. నేను ఓన్లీ 1 డేకి లేదు అంటే 2 డేస్కి సరిపడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంతే పిండి. ఒకసారికి మిక్సీ జార్లో వేసేకి సరిపోయింది నాకైతే. ఒక గిన్నెలోకి వేసేసి ఇంకా ఒక నైట్ మొత్తం ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ముందు రోజు మార్నింగ్ అలా నానబెట్టేసుకోండి ఈవినింగ్ వరకు. ఈవినింగ్ ఇలా పిండి గ్రైండ్ చేసేసుకుంటే ఆ నైట్ మొత్తం బాగా ఫర్మెంట్ అవుతుందన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా బాగా ఫర్మెంట్ అయింది. ఒక్కసారి చూపించేస్తాను, చూసేయండి. చూసారు కదా ఎంత బాగా పులిసిందో. ఇలా బాగా పులియబెట్టాలి ఒక నైట్ మొత్తము పిండిని. ఇలా పులియబెట్టిన పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత కావాల్సినంత అయితే ఒక పిండి తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలకి సరిపడా పిండి తీసేసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది చూస్తున్నారు కదా, దానికోసమే ఇక్కడ నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపేసుకోండి పిండిని అయితే. ఇంకొకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి రెడీ అయిపోయింది. ఇంకా దోశ వేసేసుకోవడమే. ఇక్కడ నేను స్టవ్ వెలిగించేసి దోశ ప్యాన్ పెట్టేశాను. హీట్ అయిన తర్వాత కొంచెం మీడియంగా హీట్ అయ్యాక నేను ఒక తడి క్లాత్తో అయితే ఇలా నీట్గా తుడిచేస్తున్నాను. మీరు ఆయిల్ వేసుకునే అలవాటు ఉంటే మీ కడాయికి తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఆయిల్ అలవాటు ఉండే వాళ్ళు ఆయిల్. నేనైతే ఇక్కడ వుడ్ది స్టిక్ ఉంటుంది కదా, కొంచెం నైఫ్ ఉంటుంది, ఆ నైఫ్కి క్లాత్ చుట్టేసి దానికి దారంతో కట్టేశాను. ఇంకా దాంతోనే ఆ క్లాత్తో పట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది కదా, దానికోసమే నైఫ్కి చుట్టాను క్లాత్. ఇంకా దాంతో వాటర్ తడిపేసి ఇలా హీట్ అయిన తర్వాత స్ప్రెడ్ చేసేసాను అంతే. నీట్గా వచ్చేసింది దోశ. ఇలా బాగా వస్తుందన్నమాట అలా చేసుకుంటే. మీ కడాయి ఆయిల్ వేసుకొని చేసుకునే అలవాటు ఉంటే ఆయిల్ అయినా వేసేసుకొని దోశ వేసేసుకోండి అంతే. ఇంకా ఇలా బాగా కొందరికైతే ఒకవైపు కాల్చుకునే అలవాటు ఉంటుంది, అలా అలవాటు ఉండేవాళ్ళు ఒకవైపు కాల్చేసుకోండి. లేదు 2 వైపులా కాల్చుకునే అలవాటు ఉండేవాళ్ళు ఇలా 2 వైపులా కాల్చుకోండి. నేనైతే ఇక్కడ 2 వైపులా కాల్చాను. మేము ఒక్కొక్కసారి అలా ఒక్కొక్కసారి ఇలా ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటూ ఉంటాము. తర్వాత దీనికేమో ఒకవైపు మాత్రమే కాల్చాను. తర్వాత ఇందులో క్యారెట్ తురుము అలాగే ఉల్లిపాయ ముక్కలు వేశాను.
మీరు ఇలా అయినా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఊతప్పంలాగా మందంగా వేసేసుకొని అందులోనే ఊతప్పం వేసుకుంటాం కదా, అలా అయినా కూడా ఊతప్పంలా వేసుకోవచ్చు. ఇదే పిండితోనే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చెప్పాను కదా, మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని తినేసేయండి. ఇలా పచ్చడితో సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసేయండి.